హాయ్ అండి. నా పేరు ధరమ్ తేజ. మీరు చూస్తున్నారు తేజ టు తిరుపతి ఛానల్. ఇప్పుడు దాకా గనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందనున్న బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ ముందుకి ఎన్నో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మేజర్ టాపిక్‌లో కనుక వెళ్ళిపోయినట్లయితే ఈ వీడియోలో మనం ప్లే స్టేషన్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఏ టు జెడ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మేజర్ టాపిక్‌లో కనుక వెళ్ళిపోయినట్లయితే ముందు ప్లే స్టేషన్ మీరు యాప్ స్టోర్ గాని లేదా ప్లే స్టేషన్ స్టోర్ గాని ఓపెన్ చేసి PS5 గాని లేదా ప్లే స్టేషన్ అని గాని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇంకా బ్యాక్ వచ్చి సఫారీ గాని లేదా క్రోమ్ గాని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు ప్లే స్టేషన్ సైన్ ఇన్ అని సెర్చ్ చేయండి. ప్లే స్టేషన్ సైన్ ఇన్ అని సెర్చ్ చేసినట్లయితే మీరు కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే playstation.com రావడం జరుగుతుంది. అది ఓపెన్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టాప్‌లో మీరు చూసుకున్నట్లయితే సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా! సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్‌కి మీరు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ అది అంతా వదిలేసి కింద క్రియేట్ ఏ అకౌంట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మనకి అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ ఉంది కదా! క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చి మీకు నెక్స్ట్ ఆప్షన్ మీకు కంట్రీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ వస్తే మీకు డేట్ ఆఫ్ బర్త్ అడగడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది యాస్ పర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ త్రూయే పాస్వర్డ్ అనేది మీరు రేపు పొద్దున ఫర్గెట్ పాస్వర్డ్ చేయగలరు. ఓకేనా? నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ అడుగుతుంది కదండీ! మీ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ అనేది ఏంటంటే మీ ఈమెయిల్ పాస్వర్డ్ కాకుండా దీనికి వేరే పాస్వర్డ్ అండి. ప్లే స్టేషన్ సైన్ ఇన్‌కి ఈమెయిల్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఇక్కడ వేరే పాస్వర్డ్ ఇవ్వండి అండ్ కింద కూడా రీ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు సిటీ కోడ్ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది కదా! మీరు ఏదైతే సిటీ ఉంటున్నారో ఆ పిన్ కోడ్ అది అడ్రెస్ నార్మల్‌గా ఇచ్చేయండి. అంటే మీరు ఎప్పుడైనా గేమ్ పర్చేస్ చేసినప్పుడు మీకు డైరెక్ట్‌గా డెలివరీ అడ్రెస్ త్రూ ఆ విధంగా మనకి డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. పిన్ కోడ్ అది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆన్‌లైన్ ఐడీ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆన్‌లైన్ ఐడీ అండి. ఆన్‌లైన్ ఐడీ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీరు కింద ఆప్షన్స్ వస్తున్నాయి కదా! 3-4 ఆప్షన్స్. ఆ ఆప్షన్ చూసారు కదా! ఆ విధంగా మీ ఆన్‌లైన్ ఐడీ ఏ విధంగా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ రూల్స్ అన్ని ఫాలో చేసి క్రియేట్ చేసుకోండి ఆన్‌లైన్ ఐడీ అనేది. అదే విధంగా కింద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కూడా మీరు ఇవ్వాలి. అండ్ తర్వాత ఇవి డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చి రిసీవింగ్ ఈమెయిల్ అండ్ యాప్ నోటిఫికేషన్ అండ్ కన్సోల్ నోటిఫికేషన్ అడుగుతుందండి. అంటే మీకు రేపొద్దున్న ప్లే స్టేషన్ నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చాయి. అవి మీకు అంటే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి. మీ పర్చేస్ అవన్నీ కూడా. అవన్నీ రావాలనుకుంటే ఇవి 3 కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ మీ అకౌంట్ అనేది ఇక్కడ ఫినిష్ అయిపోయినట్లే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా రీసెంట్ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మీ అకౌంట్ క్రియేట్ అయినట్టు ఒక మెయిల్ అండ్ మెయిల్ వెరిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది. మెయిల్ వెరిఫికేషన్ మెయిల్ ఒకసారి క్లిక్ చేసి ఈ విధంగా వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మీ ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది డన్ అయిపోతుంది బ్యాక్ వచ్చి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అదే పేజ్‌కి రీడైరెక్ట్ అయినట్లయితే ఈ విధంగా అకౌంట్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. అకౌంట్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. పర్సనలైజ్ కంటెంట్ అనేది అడుగుతుంది. కాబట్టి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడొచ్చి ఈమెయిల్ వెరిఫైడ్ అడ్రెస్ అడుగుతుంది కదా! ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది మనం ఆల్రెడీ ఈమెయిల్ అనేది ఇందాకే చేసేసాం కదండీ! ఇప్పుడు మీరు ఆల్రెడీ వెరిఫైడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది సక్సెస్‌ఫుల్లీ క్రియేట్ అయిపోయింది. ఇంకా లీవ్ ఇట్. ఇప్పుడు అది అలా వదిలేసి ఇప్పుడు ప్లే స్టేషన్ యాప్ డౌన్‌లోడ్ చేశారు కదండీ! ఆ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఆ యాప్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదండీ! క్లిక్ చేయండి. క్లిక్ టు సైన్ ఇన్ అనే ఆప్షన్ వస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ ఐడీ ఈమెయిల్ అడ్రెస్ ఉంది కదా! ఈమెయిల్ అడ్రెస్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్‌కి వెరిఫికేషన్ కోడ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కోడ్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. అండ్ క్లిక్ అండ్ వెరిఫై మీద క్లిక్ చేయండి. తర్వాత కోడ్ ఎంటర్ చేసి తర్వాత అకౌంట్ అప్డేట్ యువర్ అకౌంట్ అండ్ డన్ అండ్ క్లిక్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది మనకి. ఇక్కడ వచ్చి మీరు నేమ్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత ప్రైవేట్ సెట్టింగ్స్ అనేవి నేనైతే అలా వదిలేస్తున్నాను. మీరు ఏమైనా కావాలనుకుంటే చేంజింగ్స్ అనేవి మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ డన్ మీద క్లిక్ చేసినట్లయితే డన్ యువర్ ప్రొవైడ్ సీ యువర్ డన్ క్లిక్ అండ్ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ. మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే అండి. వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ప్లే స్టేషన్ ఎవరైనా రీసెంట్‌గా పర్చేస్ చేసినట్లయితే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.
ఇంకా అదే కాకుండా మీరు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఇంకా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ గురించి దేని గురించి అయినా తెలుసుకున్నట్లయితే కామెంట్లో టైప్ చేసినట్లయితే నేను తప్పకుండా దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.